నమస్తే మా నేను ఎగ్జాక్ట్ ఒక 1 year ముందు కాస్కోది మెంబర్షిప్ తీసుకున్నా. నేను US కి 2022లో వచ్చిన. US లో గ్రోసరీస్ కోసం అండ్ ఇంట్లో హౌస్ హోల్డ్ సప్లైస్ కోసం, ఎలక్ట్రానిక్స్ కోసం, ఇంకా రకరకాల స్టఫ్ అంతా హోల్సేల్ గా కావాలంటే వీ హ్యావ్ కాస్కో. ఫస్ట్ 2 years 2024 వరకు మేరీల్యాండ్ లో ఉంటుండే. థ్యాంక్స్ మ్యాన్, అప్రిషియేట్ ఇట్. ఒక చిన్న బాబు కార్ని యూస్ ఐ రియలీ లైక్ యువర్ కార్ అని అన్నుండే. ఎనీవేస్ అండ్ మనకు వేరే ఆప్షన్స్ మస్తు ఉంటాయి, బట్ ఐ థింక్ కాస్కో ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ వీ హ్యావ్. మేరీల్యాండ్ ఆల్రెడీ మనోడు ఒకరి దగ్గర కాస్కోది మెంబర్షిప్ ఉంటుండే. సో అక్కడ ఉన్నప్పుడు కాస్కోకి వెళ్ళిన ప్రతిసారి వాన్ కార్డ్ మీదే పోతుండే. తర్వాత 2024లో ఆస్టిన్ కి మూవ్ అయినా. ఆస్టిన్ కి మూవ్ అయిన తర్వాత మన రూమ్మేట్ బాయ్ దగ్గర కూడా కాస్కో మెంబర్షిప్ ఉండే. టెక్నికలీ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, బట్ తీసుకుంటే మంచిదే కదా అని చెప్పి తీసుకున్నా. మన కాస్కో మెంబర్షిప్ లో మొత్తం 2 types ఉన్నాయి. ఫస్ట్ ఇది కాస్కో గోల్డ్ స్టార్ మెంబర్షిప్, బేసిక్ కాస్కో మెంబర్షిప్. మనకి మెంబర్షిప్ ఉంటే కాస్కోకి పోయి షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మెంబర్షిప్ కోసం ఇయర్లీ $65 ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్షిప్, ఇది $130 ఉంటుంది. ఈ మెంబర్షిప్ ప్రైస్ కి ఎగ్జాక్ట్ డబుల్. కాకపోతే మనకి మెంబర్షిప్ తోని కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ కార్డ్ బదులు ఈ కార్డ్ తీసుకుంటే మనకు వచ్చే సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఏముందిరా అంటే, ఆ ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంద్రా అంటే విల్ బి గెటింగ్ 2% క్యాష్ బ్యాక్ ఆన్ ఆల్ అవర్ పర్చేసెస్ హియర్ ఎట్ కాస్కో. సో ఇప్పుడు ఇయర్ మొత్తం మనం ఇక్కడ ఎంతైతే స్పెండ్ చేస్తామో దానికి 2% మన క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆల్సో ఎగ్జిక్యూటివ్ మెంబర్షిప్ ఉంటే విల్ బి హ్యావింగ్ యాక్సెస్ టు కాస్కో 30 minutes బిఫోర్ ఎవ్రీవన్ ఎల్స్. నార్మల్ గా కాస్కో ఎప్పుడు చూసినా రష్ ఉంటదిరా, ఎప్పుడు పిచ్చ ప్యాక్డ్ ఉంటది. టు బి ఆనెస్ట్ కాస్కోలో పార్కింగ్ స్పేస్ 3 times ఉంటది కావచ్చు రెగ్యులర్ షాప్ కంటే, అంత పెద్దగా ఉంటుంది. అండ్ పార్కింగ్ లాట్ మనం ఎప్పుడు చూసినా ప్యాక్ అయిపోయి ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ దట్. అందుకే ఎగ్జిక్యూటివ్ మెంబర్షిప్ ఉంటే మనం కొంచెం ఎర్లీగా రావచ్చు అని చెప్పేసి ఆ ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది. అందుకే ఎగ్జిక్యూటివ్ మెంబర్షిప్ తీసుకున్నా. నేను జూన్ 2024లో తీసుకున్నప్పుడు ఒక క్రేజీ ఆఫర్ కూడా ఉండే. అందుకని రెగ్యులర్ మెంబర్షిప్ కాకుండా ఎగ్జిక్యూటివ్ మెంబర్షిప్ తీసుకున్నా. నేను ఇది గ్రూప్ ఆన్ నుంచి తీసుకుని ఉండే. అండ్ అప్పుడు ఈ $130 మెంబర్షిప్ మనం తీసుకుంటే మనకి $50 ఒక గిఫ్ట్ కార్డు, ఇంకొక $100 ది ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవడానికి గిఫ్ట్ కార్డ్ ఇచ్చిండ్రు. ఈ మెంబర్షిప్ ఆఫర్ ది లింక్ కింద డిస్క్రిప్షన్ లో కూడా పెట్టినా. సో మనకి $150 గిఫ్ట్ కార్డులు ఆల్రెడీ వచ్చేస్తున్నాయి కాబట్టి ఇది ఎట్లన్నా ఫ్రీ వచ్చేస్తుంది కదా అని చెప్పి తీసుకున్నా బానే ఉంది. కాకపోతే తీసుకున్న తర్వాత ఆ $50 గిఫ్ట్ కార్డ్ ఒకటి వాడుకున్నా. అండ్ ఈ $100 గిఫ్ట్ కార్డ్ నేను వాడుకునే లోపలనే ఎక్స్పైర్ అయిపోయింది. సో అది వేస్ట్ బిస్కెట్ అయిపోయింది. బట్ స్టిల్ కానీలే అని చెప్పేసి అట్లా నడిపిస్తుంది. సో ఇప్పుడు మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు మనకి ఏం ఆఫర్ రాలేదు అనుకుందాం, ఆ ఇంట్రడక్టరీ ఆఫర్లు ఏం రాలేవు అనుకుందాం. సో $130 పెడితే మనకి మెంబర్షిప్ వస్తుంది. ఇప్పుడు ఆ $130 పెడుతున్నాము అంటే ఆ 2% క్యాష్ బ్యాక్ కోసం దగ్గర $65 ఎక్స్ట్రా పెడుతున్నాం అన్నట్టు. అండ్ ఇప్పుడు ఈ 2% క్యాష్ బ్యాక్ బెనిఫిట్ తోని మనకు ఆ $65 రికవర్ కావాలి అంటే మనం ఇయర్లీ కాస్కోలో $3,250 ఖర్చు పెట్టాలి. అప్పుడు మనకి ఆ 2% క్యాష్ బ్యాక్ $65 వస్తుంది. అండ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్షిప్ వల్ల మనకు యాక్చువల్ బెనిఫిట్ కనిపిస్తుంది. కాస్కోలో నార్మల్ గా షాపింగ్ చేసేది ఒకరి కోసమే కదా. నార్మల్ గా నేను ఇక్కడ మంత్కి $150 ఏమో ఖర్చు పెడతా. అండ్ దానికి నాకు ఫస్ట్ ఇయర్ ఆఫ్ మెంబర్షిప్ వచ్చిన క్యాష్ బ్యాక్ ఎంత అంటే ఐ గాట్ అరౌండ్ $22 ఇన్ క్యాష్ బ్యాక్. నా ఫస్ట్ ఇయర్ కాస్కో ఎగ్జిక్యూటివ్ మెంబర్షిప్ వచ్చిన రివార్డ్స్ ఎంత అంటే ఇట్స్ 22. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇక్కడ ఎక్కువ రెగ్యులర్ గా లేకుండే కాబట్టి. ఒకవేళ మనం ఎవ్రీ మంత్ రెగ్యులర్ గా వచ్చి $150 స్పెండ్ చేసినా గానీ నాకు ఇయర్లీ టోటల్ మొత్తం కలిపి $36 నా క్యాష్ బ్యాక్ వస్తుంది. స్టిల్ ఆ $65 అయితే రికవర్ అయితే లేదు కదా. అందుకని ఈ ఎగ్జిక్యూటివ్ మెంబర్షిప్ ఇప్పుడు నాది ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు బేసిక్ మెంబర్షిప్ కి కన్వర్ట్ చేస్తే సరిపోతుంది. ఆల్సో నా లాస్ట్ ఇయర్ మొత్తం నేను ఇక్కడ ఎప్పుడు ఆ 30 minutes ముందు వచ్చేది షాపింగ్ చేయలేదు. అందుకే నాకు ఇది పెద్దగా ఎక్కువ వాడను కదా అని అనిపిస్తుంది. సో ఫర్ దాట్ రీజన్ ఐమ్ ప్లానింగ్ ఆన్ డౌన్ గ్రేడింగ్ దిస్. అదే ఒకవేళ మనం ఎక్కువ షాపింగ్ చేసేది ఉన్నా, లేకపోతే ఇంట్లో పెద్ద ఫ్యామిలీ కోసం కొంటున్నా, ఇంట్లో ఒక 4-5 కోసం కొంటున్నాం అనుకో, నేను ఐ థింక్ ఉంటే ఇంకా సెట్ మంచిదే. బట్ మన కేసులు ఇప్పుడు అట్లా కాదు కాబట్టి ఐమ్ థింకింగ్ ఆఫ్ డౌన్ గ్రేడింగ్. ఆల్సో నెక్స్ట్ ఇప్పుడు మనం కొత్త రూమ్ కి మూవ్ అవుతున్నాం కాబట్టి అక్కడ మనకి ఫర్నిచర్, సోఫా, ఇంకా వేరే స్టఫ్ అవసరం పడతాయి. సో ప్రాబబ్లీ మనం కాస్కో నుంచి కూడా కొంటాం కావచ్చు. ఒకవేళ అది కొంటే అది ఆటోమేటిక్ గా డైరెక్ట్ ఒక 1500-2000 ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు మనకు ఆ 2% క్యాష్ బ్యాక్ వర్త్ ఇట్ ఉంటుంది. బట్ మనం కాస్కోలోనే తీసుకుంటామా, వేరే దగ్గర తీసుకుంటామా, ఏం చేస్తామో ఇంకా తెలియదు కాబట్టి ఒకవేళ అవసరం పడితే మనం పెద్ద పర్చేస్ చేసేది ఉంటే అప్పుడు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో దాట్స్ ద ప్లాన్ ఐమ్ హ్యావింగ్ రైట్ నౌ. చూద్దాం, సెట్ చేద్దాం. ఆల్సో నేను కాస్కోది సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా. మొన్న ఒక 1-2 months అవుతున్నట్టుంది. ఈ క్రెడిట్ కార్డ్ తోని మనం కాస్కోలో పర్చేస్ చేస్తే మనకు 2% క్యాష్ బ్యాక్ ఎట్లాగో వస్తుంది. ఇప్పుడు మనకి ఎగ్జిక్యూటివ్ మెంబర్షిప్ ఉంటే ఆ 2% ఈ 2% కలిపి 4% అవుతుండే. బట్ నౌ విల్ బి జస్ట్ గెటింగ్ ఆ క్రెడిట్ కార్డ్ క్యాష్ బ్యాక్ పాయింట్స్ అంతే. కాకపోతే ఆ క్రెడిట్ కార్డ్ పాయింట్స్ నాకు కాస్కో లోపల కొనేదానికంటే ఇక్కడ పక్కన కాస్కోలో పెట్రోల్ కొట్టిస్తే వచ్చే ఆఫర్ బెటర్. లైక్ విల్ బి గెటింగ్ 5% క్యాష్ బ్యాక్ ఆన్ గ్యాస్, విచ్ ఇస్ అమేజింగ్. మనం ఎక్కువ నార్మల్ గా చిన్న బండే హోండా సివిక్ హైబ్రిడ్, ఎక్కువ కెపాసిటీ కూడా ఏముండదు, ఒక 9-10 gallons ఏమో ఉంటుంది. అండ్ పెట్రోల్ కూడా ఏమి ఎక్కువ పడదు. బట్ స్టిల్ మన గ్యాస్ మీద 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెట్టినా. ఇప్పుడు ఈ కాస్కోది మనం మెంబర్షిప్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే ఇంకా ఈ మెంబర్షిప్ కార్డ్ మనం పట్టుకొని పోవాల్సిన అవసరం ఉండదు. ఈ క్రెడిట్ కార్డ్ వెనకాలనే మనకు కాస్కోది మెంబర్షిప్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. డైరెక్ట్ స్కాన్ చేసి వెళ్ళిపోవచ్చు. యు వాంట్ టు టేక్ ఎ పిక్చర్? Yeah, I want to show you something. Okay, yeah. I was at a car show earlier today. Okay. And it was you can't see it here, but it was actually, is it the right one? Yes, that's what I was. Oh, wow, I do just have it. Wow. Yeah. And That's funny. That is hilarious. Yeah, it sure is. Let me see if I can, that's not, I can't make it any brighter than Okay. Actually, I can But send it's it to you. cool. Do you have Apple? I'll airdrop it to you. Yes, that would be great. Yeah. So when I saw it, I was like, oh, that's incredible. That's funny. I do have the small You have the toy small thing as tool well. too? Yeah. That's so funny. Yeah, it is. That is amazing. And the Sanjiro, what do you do? I'm a designer.
You are. Yeah. I'm a designer and I make YouTube videos. You do. Yeah. What's your name? I'm Ron. Ron, nice to meet you, man. I make YouTube videos as well. So, Oh. so when I saw you, I use, actually, this is what I use. Oh, you use I it. use the Insta360. Insta360? Okay. Yes, but I like yours. Yeah, this is a DJI Pocket Yeah, 3 camera. yeah. This is incredible. Yeah, Wow. Yes. Oh, let me airdrop. Send it right there. Yeah, that's me. Okay, so I'm sending it over now. What's your number? 149943. Yeah. Yes, I was literally there this morning. There was Okay. there was a car show. So when I saw this, I thought it was the same car for a second. Wow. Yes. So where can I find you? Your videos. I'm on Instagram. Yeah. It's on the name of I Sanjeev Sriram. Okay. Yeah. Let me just do me a favor. I'd love to Absolutely, follow you. man. Yeah. And how long have you been in Austin? It's been about 2 years now, but I got this car 7 months ago now. 7 months ago. Yeah. And so, what are you working on? What's the idea of your videos? So I am actually an educator who help people to get jobs, to land jobs. I make their job and thing easy, if you know what I mean. Yes. Yeah. So So this I'm is going. me. Here's the thing. Mhm. I do a podcast, Okay. and I'd love to have you on. The name of the podcast is called Courage Over Comfort. Okay. Everyone has a story worth telling. Uh-huh. And I just love to tell stories. But the biggest part that I say is I ask two questions. What is a courageous moment that defines who you are now and where you're going? Uh-huh. And what do you believe your purpose is? Okay. So I'm going to email. I would love to have you on. Yep. It was a pleasure. Absolutely. Do Yeah. text me on Instagram and Yes, I'll have you now. And I just Absolutely. followed you, and Cool, I'll text man. you so you have my info. absolutely. See ya. Pleasure to meet Nice to meet you. Oh Sorry, yeah. sorry, brother. Pleasure to meet Thank you. Yeah. You too. లైక్వైజ్ రైట్ కూల్ ఇంటరాక్షన్ బ్రో. సో బేసిక్గా పొద్దున ఏదో ప్లేస్కి వెళ్ళిండంట, అక్కడ సేమ్ మనలాగానే కూడా మెక్వీన్ ర్యాప్ చేసి ఉండేనంట. అది చూపించిండు. అది చూపించి ఇప్పుడు 5 గంటల ముందే కార్ చూసినా మళ్ళీ ఇక్కడ ఎందుకుందిరా అని చెప్పి వెరిఫై చేసుకుంటుండే. అక్కడ ఫొటోస్ తీసుకుని ఉండే. ఆ ఫోటో ఇంకా మన కార్ది రెండింటిది పెట్టుకొని నంబర్ ప్లేట్ ఒకటి డిఫరెంట్ ఉంది, మొత్తం చూడడానికి ఒకటేలాగుంది ఏంది అని చూసిండు. సో అది కథ. ఇప్పుడు పోయి కొంచెం షాపింగ్ చేసి ఆ మెంబర్షిప్ డౌన్ గ్రేడ్ చేసుకొని సెట్ చేసి ఇచ్చి పడేద్దాం. లెట్స్ గో. How are you doing today? I'm good. How are you? I'm doing great, thank you. I want to downgrade my customers. I got auto renewed like a week ago. Did it charge? Yes. So are you wanting me? Okay, let me look at it. Try and downgrade you and see if there's a refund amount that I can give you in addition to the refund there. Okay. Let me just go through the emotions Sure. and see. Thank you so much. ఆల్ రైట్ డన్. మన $130 రీఫండ్ వచ్చేసింది. ఒక కపుల్ ఆఫ్ డేస్లో క్రెడిట్ అవుతుందంట. అండ్ డౌన్ గ్రేడ్ చేసి $65 ఇప్పుడు తీసుకున్నా. వి గాట్ ఇట్. నౌ బిఫోర్ గోయింగ్ టు అవర్ షాపింగ్ చేద్దాం. దానికంటే ముందు ఐమ్ వెరీ హంగ్రీ బికాస్ ఇట్ ఇస్ 6 PM రైట్ నౌ అండ్ పొద్దున్న నుంచి ఏం తినలేదు. ఒక బనానా తినేసి బతుకుతున్నాం. ఐమ్ గెటింగ్ దిస్ చీజ్ స్లైస్. ఒక పిజ్జా స్లైస్ తీసుకుందాం. బట్ ఇట్ ఇస్ బ్రో 710 క్యాలరీస్ ఉంటుంది అండ్ ఇట్ హాస్ అబౌట్ 60 grams ఆఫ్ ప్రోటీన్ ఆర్ సంథింగ్. మనం ఈరోజు డే మొత్తం 1800 క్యాలరీస్ కాబట్టి స్టిల్ విల్ బీ ఆన్ ట్రాక్. ఇట్స్ ఫైన్. పిజ్జాతో ప్రాబ్లం ఏంటి అంటే సోడియం చాలా ఎక్కువ ఉంటుంది. డైలీ సోడియం ఇంటెక్ని దాటేసి ట్రిపుల్ ఏమో ఉంటుంది. బట్ చాలా రోజులైంది బయట తిని కాబట్టి ఇట్స్ ఫైన్. 710 calories and 44 grams of protein. Cheers. ఫర్నిచర్కి బాగానే ఆప్షన్స్ ఉన్నాయి. పెద్ద సోఫా ఉంది బట్ ఇట్స్ $1,500 బ్రో. పెద్దగా ఉంది. మాడ్యులర్ సోఫా. నైస్. 6 piece, $1,500. Very spacious. చూద్దాం. నాకు ఈ కలర్ నచ్చింది. దిస్ ఇస్ ఈవెన్ బెటర్. ఇది కూడా $1,500 ఉంది అండ్ ఇది కూడా చాలా పెద్దగా ఉంది. మొత్తం ఖాళీ అయిపోయిందిరా. ఇట్స్ 6:30 PM రైట్ నౌ. 6కే స్టోర్ క్లోజ్ అవుతుంది. మనకు కొంచెం లేట్ అయింది. బయట అంకుల్ ఆంటీ నెక్స్ట్ వాళ్ళ చుట్టాలు అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. మెక్విన్ జిందాబాద్. ఓకే ఆల్ రైట్, ఇంటికి పోదాం. ఇంటికి పోవడానికంటే ముందు పెట్రోల్ కొట్టియాలి. లిటరలీ 8 miles ఉంది రేంజ్. 3 రోజుల నుంచి బండి ఎక్కడ ఆగిపోతుందా అని చెప్పి భయం అవుతుంది. పోయి మంచి పెట్రోల్ నింపుదాం. లాస్ట్ టైం కి ఇప్పటికి రేట్లు కూడా కొంచెం తగ్గినాయి. పోయి పెట్రోల్ సెట్ చేసి మనోడు కడుపు నింపుతాం.
ఆల్మోస్ట్ ఎంటీ ఉండే. అండ్ రేంజ్ డైరెక్ట్ 300 మైల్స్కి పోయింది. క్రేజీ రా మన హోండా సివిక్ హైబ్రిడ్. రిమైనింగ్ గ్రోసరీస్ కోసం హెచ్ఈబీకి వచ్చిన. ఫ్రోజన్ ఫుడ్స్ అండ్ స్టఫ్, కాకపోతే మనకు కావాల్సినట్టు కొంచెం కొంచెం క్వాంటిటీస్ దొరుకుతాయి. కాస్ట్లో ఆల్మోస్ట్ అన్ని బల్క్లో కొనాల్సి ఉంటుంది. బ్రో ఐమ్ లవింగ్ దిస్ బ్రెడ్ సో మచ్ రా. నార్మల్గా వైట్ బ్రెడ్ తీసుకుంటుండే, తర్వాత ఈ సోర్డో బ్రెడ్ అలవాటైంది. బట్ నౌ ఈ అషియాగో చీజ్ బ్రెడ్ ఇస్ మై ఫేవరెట్. క్రేజీ ఉంటుంది బ్రెడ్ అండ్ చీజ్, ఆల్మోస్ట్ సిమిలర్ క్యాలరీస్ టు ది నార్మల్ వన్, అండ్ దిస్ ఇస్ గుడ్. నెక్స్ట్ టైం ఇది తీసుకుందాం, హాలపినో చీజ్ బ్రెడ్ అంట. బట్ ఫర్ నౌ దిస్ ఇస్ ద వన్. ఏం స్మెల్ వస్తుంది తెలుసా, సువాసన క్రేజీ ఉంది. ఆల్ రైట్, గ్రోసరీ షాపింగ్ అయిపోయింది అండ్ ఇట్స్ 7:30 PM రైట్ నౌ. మస్తు లేట్ అయింది. మెల్లగా చిల్ అయి కూడా పుషాతిగా తిరుగుతున్నా. బట్ ఐ హావ్ హెడేక్ రైట్ నౌ, మోస్ట్ ప్రాబబ్లీ బికాస్ డిహైడ్రేట్ అయి ఉన్నాం కాబట్టి. పొద్దున్న నుంచి కరెక్ట్ వాటర్ తాగలేదు, కరెక్ట్ తిండి కూడా తినలేకుండే. అండ్ ఈరోజు చేయాల్సిన స్టఫ్ ఇంకా బానే ఉంది. సో ఐమ్ థింకింగ్ ఆఫ్ మేబీ గెటింగ్ అ కాఫీ. పక్కన స్టార్ బక్స్ కి పోయి ఒక 100 క్యాలరీస్ లోపల మంచిగా కస్టమైజ్ చేసుకొని సెట్ చేద్దాం. లెట్స్ గో. సో ఇదిరా మనం కస్టమైజ్ చేసింది. దిస్ హ్యాస్ అరౌండ్ 110 క్యాలరీస్. చియర్స్. మంచి హిట్ అవుతుందిరా. Later that night. ఆల్ రైట్, షాపింగ్ అయిపోయింది, కాఫీ అయిపోయింది, అన్న అయిపోయింది, ఇంటికి వచ్చిన. అండ్ గ్యాప్ లో రాత్రి కూడా అయిపోయింది. అండ్ వి జస్ట్ గాట్ సంథింగ్ డెలివర్డ్. ఐ వాస్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫ్రమ్ లైక్ 2 months ఆల్రెడీ. 2 నెలల ముందు ఫస్ట్ టైం ఇది చూసిన ఉండే. అప్పటి నుంచి అసలు ఆర్డర్ చేద్దామా వద్దా ఏంది అని చెప్పేసి బాగా ఆలోచించిన. దగ్గర ఒక 1.5 month కార్ట్ లో పెట్టుకొని అట్లనే వదిలేసి ఫైనలీ ధైర్యం తెచ్చుకొని ఆర్డర్ చేసిన. అండ్ ఇట్ గాట్ డెలివర్డ్ టుడే. సో ఇప్పుడు ఆర్డర్ చేసింది ఏందిరా అంటే, వెల్ ఐ గాట్ దిస్. అండ్ దిస్ ఈస్ అ బ్యాక్ కేస్ ఫర్ అవర్ ఫోన్. ఇంత పెద్ద ఫోన్ కి ఇంత చిన్న కేస్ ఏందిరా అంటే అదే మ్యాజిక్. నార్మల్ గా ఫోన్ కి బ్యాక్ కేసులు కానీ స్క్రీన్ గార్డ్ కానీ వేసుకుంటే నాకు నచ్చదు. అంటే ఆ లుక్ పోతుంది కదా అని చెప్పి నేను వేయకుండా అట్లనే వాడుతూ ఉంటా. సో ఇప్పుడు ఇట్లా డైరెక్ట్ వదిలేస్తే ప్రొటెక్షన్ ఉంటుందా అంటే అసలు ఉండదు. అఫ్ కోర్స్ అందుకే యాపిల్ కేర్ సబ్స్క్రిప్షన్ లో అవన్నీ తీసుకున్నా. కాకపోతే దెర్ ఇస్ దిస్ కేస్ విచ్ లిటరలీ కవర్స్ ఈ పైన కెమెరా బంప్ అండ్ కింద పార్ట్ జస్ట్ ఎడ్జస్ట్ కవర్ చేస్తుంది అంతే. మనకి కేస్ లేకుండా కేస్ కావాలి అనుకుంటే దిస్ ఇస్ ద వన్. ఐ సా దిస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. చాలా మంది పెద్ద టెక్ క్రియేటర్స్ దీని గురించి మాట్లాడనుండే. దిస్ ఇస్ ఫ్రమ్ అ బ్రాండ్ కాల్డ్ ఆర్క్ పల్స్ అండ్ దిస్ కేస్ కాస్టెడ్ మీ $130. ఎస్, మీరు విన్నది కరెక్టే. $130 పెట్టి ఐ ఆర్డర్ దిస్ మొబైల్ కేస్. వెరీ 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 ఎక్స్పెన్సివ్. అసలు ఇంత కాస్ట్లీ కేసులు ఉంటాయని కూడా తెలియదు. నేను ఇంత పెట్టి కొంటానని కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఇంత కాస్ట్లీ కేస్ తీసుకున్నారా. లెట్స్ అన్బాక్స్ దిస్ నౌ. మన ప్యాకేజ్ లో జస్ట్ ఈ చిన్న బాక్స్ వచ్చింది. ఆన్ ద ఫ్రంట్ సైడ్ ఆర్క్ పల్స్ ది లోగో ఉంది అండ్ వెనకాల ప్రొడక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ డబ్బా లోపల వి హ్యావ్ అవర్ కేస్. నేను గోల్డ్ కలర్ కేస్ తీసుకున్నా. దిస్ ఇస్ లైక్ వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ ఆప్షన్స్ దట్ దే హ్యావ్. ఇంకోటి కంప్లీట్ టైటానియం ఉండే, అది $300 ఏమో ఉండే. లైక్ బాబా ఏంది ఎవడన్నా $300 పెట్టి కేసులు అమ్ముతారా? ఈడ అమ్ముతున్నాడు. నాలాంటి దిమాగ్ ఖరాబ్ అయిన వాళ్ళు కొంటున్నారు. బట్ లెట్స్ టేక్ ఇట్ అవుట్. లుక్ ఎట్ దిస్ బ్రో. లుక్ అయితే బాగుంది, మెరుస్తున్నది. జస్ట్ గోల్డ్ కోటింగ్ అంతే. కేస్ కి 2 year వారంటీ ఉంటదంట. ఆ 2 years వరకు మన ఫోన్ ఉంటుందో లేదో కూడా మనకు తెలియదు. బట్ వారంటీ ఇస్ నైస్. అండ్ లోపల ఇంకొక పార్ట్ ఉంది. దిస్ స్మాల్ లోగో engraved on it. Let's clean our phone and install the case. So this goes directly here. ఎక్దమ్ స్నగ్ ఫిట్ ఉంది రామో, గట్టిగా ఫిట్ అయింది. అండ్ ఇట్ ఇస్ నాట్ మూవింగ్ ఎట్ ఆల్. నైస్. లోపల సైడ్ ఇట్లా రబ్బర్ ప్యాడింగ్ ఉంది. సో ఇట్ ఈస్ హోల్డింగ్ ప్రిటీ గుడ్. కదులుతలేదు. ఒక్కసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత అసలు గట్టిగా ఫిక్స్ అయిపోతుంది, కదులుతలేదు. విచ్ ఇస్ నైస్. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ రైట్ నౌ. క్రేజీ బ్రో. లుక్స్ నైస్, లుక్స్ డీసెంట్. ఐ లైక్ ఇట్. వెనకాల ఇట్లా ఏదో యాక్సెంట్ పీస్ పెట్టినట్టుంది. ఇట్ లుక్స్ ప్రీమియం. బట్ అఫ్ కోర్స్ $130 ఇస్ టూ మచ్. అంతగానం పెట్టి బ్యాక్ కేస్ కొంటారు ఎవడన్నా. బట్ ఏ మాట కామాట లుక్ అయితే నచ్చింది. ఎస్థెటిక్ ఉంది. ఓవర్ ప్రైస్ మెటల్ పీస్, బట్ ఇట్స్ ఫైన్. ఈసారి వదిలేద్దాం. ఒకవేళ ఎవరైనా నాలాగా పిక్చర్లు ఉన్నారంటే, ఈ కేస్ కొనుక్కుందాం అనుకుంటున్నారంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టినా. ఓడని నిజంగానే కొంటే ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేసి చెప్పరామా. అలాంటి దేడి దిమాగ్ గడ ఎవడనో తెలుసుకోవాలని ఉంది. బట్ దిస్ లుక్స్ నైస్. కింద ఇప్పుడు ఏదైనా సర్ఫేస్ మీద పెట్టినప్పుడు కూడా ఆ ఎలివేషన్ వల్ల కెమెరా మీద స్క్రాచ్లు గీచ్లు ఏర్పడాయి. Nice. Looks aesthetic and premium, bro. Much later.
డిన్నర్ టైం ఆర్ చికెన్ పాస్తా. Many hours later. ఆల్ రైట్, సో తిండి గిండి అంతా అయిపోయింది అండ్ ఐమ్ రికార్డింగ్ దిస్ క్లిప్ ద నెక్స్ట్ డే. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ మొత్తం ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నాయి. ఎప్పుడు పంటనో తెలుస్తలేదు, ఎప్పుడు లేస్తున్నానో తెలుస్తలేదు. మన సర్కేడియన్ రిథమ్, మన స్లీప్ సైకిల్ పంచర్ అయింది అండ్ రాత్రి ఎప్పుడు అవుతుందో పొద్దున ఎప్పుడు అవుతుందో అర్థమైతుంది అట్టున్నది. ఎనీవేస్, ఐ వాస్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అండ్ టుడే ఎవ్రీ డే 41 days వరకు కంటిన్యూస్ గా వర్కౌట్ చేద్దామని ఏదైతే అనుకున్నామో వితౌట్ ఎనీ రెస్ట్ డేస్, మనం తీసుకున్న ఆ గోల్ టుడేస్ డే 30. దాట్ ఈస్ అమేజింగ్. కాకపోతే లుక్ ఎట్ ద ట్రెండ్ ఫ్రమ్ లాస్ట్ 6 weeks. కథ ఎట్ట నడుస్తుందంటే ఎప్పుడు ఎనర్జీ ఉంటుందో ఎప్పుడు ఉంటుందో అర్థమైతలేదు. సో లాస్ట్ వీక్ నుంచి ఒకరోజు జిమ్ పోతున్నా, ఒకరోజు కార్డియో చేస్తున్నా. సో లాస్ట్ 6-7 days నుంచి ఇది నడుస్తుంది, విచ్ ఇస్ స్టిల్ ఫైన్. బట్ రేపటి నుంచి మనం సెట్ చేయాలి, చేద్దాం. అండ్ టుడే ఆల్మోస్ట్ 5000 steps ఆల్రెడీ అయిపోయినాయి. ఇంకొక 5000 మనం ఈ రోజు కంప్లీట్ చేసేస్తే ఐల్ బి డన్ ఫర్ ద డే. మంచిగా ర్యాప్అప్ చేసేసి పొద్దున్న లేచి ఫ్రెష్ అయిపోయి ఫ్రెష్ గా డే సెట్ చేయాలి. అండ్ ఐమ్ గోనా డు జస్ట్ దాట్. అండ్ విత్ దాట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బై.